నీళ్లను ఎంత ఎక్కువగా తాగితే అంత ఆరోగ్యంగా ఉంటామనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. అందం, ఆరోగ్యం, ఫిట్నెస్ను పెంచుకోవాలంటే నీళ్లను ఎక్కువగా తాగాలని లీటర్ల కొద్దీ నీళ్లను తాగేస్తూ ఉంటారు. అయితే నీళ్లు తాగటం ఆరోగ్యానికి మంచిదే అయినా అతిగా తాగితే మాత్రం అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. అవసరానికి మించి నీళ్లను తాగటం వల్ల తలెత్తే ఇబ్బందులు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యానికి మంచిదని మనలో చాలామంది రోజు మొత్తంలో లీటర్ల కొద్దీ నీళ్లు తాగుతుంటారు. నిజానికి అతి ఎక్కడైనా ఎప్పుడైనా అనర్థదాయకమే. ఎందులోనైనా శరీర అవసరానికి మించి నీళ్లను తాగడం వల్ల ఆరోగ్యం మాటేమో కానీ అనారోగ్య సమస్యలు తలెత్తడం ఖాయం. అదే పనిగా అతిగా నీళ్లు తాగడం వల్ల శరీర అవసరాలకు పోను మిగిలిన నీటిలోని సోడియం గాఢత రక్తంలోకి చేరుతుంది. ఇది కణజాలాల వాపుకి కారణమవుతుంది. ఈ పరిస్థితినే వాటర్ ఇంటాక్సికేషన్ అని, హైపోనెట్రేమియా అని పిలుస్తారు. ఈ వాపు అనేది మెదడు కణజాలాల్లోనూ రావచ్చు. తద్వారా మూర్ఛ వంటి సమస్యలతో పాటు కొన్ని సందర్భాలలో ఇది ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదమూ లేకపోలేదు. అయితే శరీరంలో నీటి స్థాయిలు పెరిగాయన్న విషయం కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. శరీరంలో నీటి శాతం ఎక్కువైనప్పుడు తలనొప్పి, కడుపు నొప్పి, కండరాల బలహీనత, వికారం, వాంతులు, నీరసం, అలసట, పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావటం, మూత్రం పూర్తిగా తెలుపు రంగులో పారదర్శకంగా కనిపించడం, చేతులు, కాళ్ళు, ముఖంలో వాపు వంటివి కనిపిస్తాయి. అయితే వీటిలో కొన్ని లక్షణాలు శరీరంలో నీటి స్థాయిలు తగ్గినప్పుడు కూడా కనిపిస్తాయి. కాబట్టి డాక్టర్ని సంప్రదించి శరీరంలో నీటి స్థాయిలు పెరిగాయా తగ్గాయా అనే విషయం మొదట తేల్చుకొని ఆపై వాళ్లు సూచించిన సలహాలు పాటిస్తే ఫలితం ఉంటుంది. ఇక కొన్ని రకాల జబ్బులతో బాధపడుతున్నప్పుడు నీళ్లు అతిగా తాగడం అలవాటవుతుంటుంది. స్కిజోఫ్రేనియాతో బాధపడే వారిలో దాహం ఎక్కువగా వేయడం, సమయం చూసుకోకుండా నీళ్లు, ఇతర ద్రావణాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో మోతాదుకు మించి నీటి స్థాయిలు పెరుగుతుంటాయి. కొన్ని రకాల మందులు కూడా దాహాన్ని ప్రేరేపిస్తాయని, ఫలితంగా నీళ్లు ఎక్కువగా తాగే అవకాశం ఉందని, వాటర్ ఇంటాక్సికేషన్కి ఇది ఓ కారణమే అంటున్నారు నిపుణులు. దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్యలు, కాలేయ వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలున్న వారిలో సరైన మోతాదులో నీళ్లు, విషతుల్యాలు బయటకు వెళ్లిపోకపోవడం వల్ల శరీరంలో నీటి స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దాహం వేసినప్పుడే నీళ్లు తాగడం మేలు. అదే పనిగా అతిగా నీళ్లు తాగడం ఏమంత మంచిది కాదని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యంగా ఉండే మహిళలు రోజు సగటున 2.7 లీటర్ల నీళ్లు తాగడం మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.